జగదేక వీరుడైనటువంటి అర్జునుని యొక్క పాదపద్మాలకి అలాగే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025వ సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 2026 వరకు జరిగేటటువంటి నూతన సంవత్సర సంపూర్ణ రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా కన్యా రాశి వారికి మనం ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో చూసుకుందాం. ఆదాయాలు వచ్చేసరికి 14 ఉన్నాయి, ఖర్చు వ్యయం 2 ఉన్నాయి. చూసారా ఎంత బాగుంటే మరి మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఏమంటారు, ఏమంటే యూట్యూబ్లో మొత్తం కన్యారాశి చెప్పేవాళ్ళు అంతా డూబే అంతా బాగుందంటారు, నాకు బాగుండలేదు అంటారు. తప్పునైనా ఇదిగో చూడు, ఆదాయం 14, ఖర్చు 2, దీన్ని బట్టే కదా మరి పాపం మనోళ్ళు అంతా జాతకాలు చెప్పేది. తర్వాత రాజ్యపూజ్యం 6, అవమానం 6, మరి 2 సమానంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? మీకు డబ్బులు రావట్లేదు అనుకోండి, ఒక అమ్మాయి మీ మీద కేసు పెట్టేయాలి. అసలు కన్యారాశి కదా, ఈ కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిల కేసుల్లో జైలుకి వెళ్ళిపోతారండి. మళ్ళీ ఉగాది 2026 వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వాళ్ళు, ఏమీ లేని దానికే. అండ్ ముఖ్యంగా పెళ్ళిళ్ళు కుదుర్చుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా ఫోనుల్లో పెళ్ళికి మీ అమ్మ మీ నాన్నలే మాట్లాడమంటున్నారు అమ్మాయిని అబ్బాయిలకి. వాళ్ళు వెళ్ళి అబ్బాయిని ఏం చెక్ చేస్తారు మీరు? అబ్బాయితో ఇంటికి హోటల్కి వెళ్తే వాడు కడుపు చేసేస్తాడు, మీకు ఏం చేస్తారు మీరు? అసలు సింగిల్గా ఎందుకు వెళ్తారు? ఇస్ దిస్ ద వే దట్ ద పేరెంట్స్ విల్ అడ్వైస్? అంటే మోడర్నిటీ వచ్చేసిందా మీకు? ఆ అమ్మాయి అంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది, లండన్లో ఉంటుంది ఆమె, యుఎస్ఏలో. సో రోజు మాట్లాడమన్నారంట, మాట్లాడింది. తర్వాత బాగానే ఉంది, మాట్లాడింది. ఆడు చూసాడు 8 నెలలు మాట్లాడుకున్నారు. తర్వాత ఈ అమ్మాయిని కేర్ చేయట్లేదండి కనబడిన తర్వాత అని ఏడుస్తూ ఫోన్ చేసింది. చేసి ఏమంటుంది, ఏమ్మా మరి ఎప్పుడైనా సాధువులకి అన్నదానం చేసావా? మరి ఏమన్నా పోనీ వికలాంగులకు చేసావా? మరి జాతకం అడుగుతున్నావు కదా, మరి మా ఆనందమార్గ సాధువులకి ఎంతో కొంత డొనేషన్ ఎంతో కొంత 100 రూపాయలు ఉన్నాయి అంటే 100 కాదు కదా, 100 పైసలు కూడా వేయలేదు. మరి ఇలాంటి అమ్మాయిని ఏం చేస్తారండి? ఇలాంటి అమ్మాయిని చేసుకుంటాడు వాడు, మెంటాలిటీ తెలిసిపోద్ది కదా. సో కన్యా రాశి వాళ్ళు ఇలాంటి పిసినారి వేషాలు వేస్తారు ఈ సంవత్సరం. అందువల్ల జాగ్రత్తగా మీరు పిసినారాల వేషాలు కనుక వేస్తే మీ పెళ్ళాలు కూడా వదిలేస్తారు, అందులో డౌటే లేదు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో మరి గురుగ్రహము మిథున రాశిలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలో ఉంటుంది. అండ్ ఈ యొక్క శని మరి మీనరాశిలోకి వస్తున్నాడు. అండ్ లగ్నంలో కేతువు ఉన్నాడు. అండ్ నేను ముఖ్యంగా చెప్తున్నాను, కన్యారాశి వాళ్ళందరికీ కూడా మొహమాటమే లేదు. అండ్ మీరు ఏమనుకున్నా నేను లెక్క చేయను. ఈ కన్యారాశి వాళ్ళు ఎంతసేపు కూడా నేను సోమవారం నాడు యూట్యూబ్లో చూసి ఒక ఆయన చెప్పిందే చెప్తున్నాను సుమా, ఇవన్నీ మీకు ఎందుకంటే ఉపయోగపడతాయని చెప్తున్నా. సోమవారం నాడు మా ఆవిడ ఈశ్వరుడికి పూజ చేద్దండి, ఉపవాసం. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బుధవారం ఇలా, గురువారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయిబాబా, ఇలా మొత్తం వారాలు పెడద్దండి. మరి వీడు పక్కలోకి రమ్మంటే పక్కలోకి రాదంట. మరి ఈ అన్ని ఉపవాసాలు అంటే మా ఆవిడ ఒకరోజు కూడా వారంలో రాకపోతే ఎవడు చేస్తాడండి దీంతో కాపురం అని చెప్పి అలా 8 నెలలు చూశాడట. ఇలాంటి పిచ్చి ఎక్స్ట్రా చేదస్తాల వేషాలు వేశారు అనుకోండి, మొగుళ్ళు గ్యారంటీగా వదిలేయడం ఖాయమమ్మా మీకు. కాబట్టి యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులకు వాళ్ళకి పండితులకి ఏం పర్వాలేదు, వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలతో డైలీ కాపురాలు చేస్తారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇదంతా ఎందుకు వస్తుందంటే లగ్నంలో ఉన్నటువంటి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వైరాగ్యాలు వస్తాయి మీకు. శ్మశాన వైరాగ్యాలు, మొగుళ్ళంటే వైరాగ్యాలు, సంసారం అంటే వైరాగ్యం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఇప్పటికే భార్యాభర్తలు ఇద్దరు కూడా డిఫరెంట్ గదుల్లో నివసిస్తున్నారు. అందువల్ల ఇలా పచ్చిగా చెప్తేనేనమ్మా మీకు అర్థమయ్యేది. లేకపోతే మీరంతా మేమంతా చాలా గొప్పవాళ్ళం, తెగ పూజలు చేసేస్తున్నాం, గదులు 10 సార్లు కడిగేస్తున్నాం అనుకుంటున్నారు. ఏమీ కాదమ్మా. కాబట్టి కుంభమేళా వెళ్ళి నువ్వు ములుగు, గంగలోకి వెళ్ళి రోజు ములుగు, మన గోదావరిలో మామూలు అప్పుడు ములుగు, సేమ్ ఫలితం అమ్మ, అందులో డౌట్ లేదు. కాబట్టి ఈ కన్యారాశి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, తిరుగులేదు. ఆ తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు, ఇంకేం కావాలి మీకు? ఖర్చు పిసినారులు అయిపోతారు. ఇవి పిసినారులతనాలు చేయకండి. తర్వాత బిజినెస్లు, బట్టల బిజినెస్ పెట్టండి, హోటల్ బిజినెస్ పెట్టండి. ఆ తర్వాత చక్కగా మీరు కిరాణా షాపు, కిల్లీ షాపు, మోటార్ మెకానిక్లు బిజినెస్లు, ఇవన్నీ కూడా రాణిస్తాయి. ఏంటయ్యా పంతులు ఇలాంటివన్నీ బిజినెస్లు చెప్తున్నాం? మేమేమో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇండస్ట్రీస్, ఐ విల్ ఎస్టాబ్లిష్ వన్ ఇండస్ట్రీ. జేబులో 10 రూపాయలు ఉండవు కానీ సొల్లు కబుర్లు చెప్తే తాడ తీస్తాను ఒక్కొక్కడిని. ఏంటంటే అమ్మా, నిజంగా డబ్బున్న వాళ్ళు పెట్టండి, ఫాల్స్ ప్రెస్టీజెస్కి వెళ్ళొద్దు.
ఒకడు కాల్ చేస్తాడు అనాథ శరణాలయమే పెట్టేస్తానంటాడు, వాడే అనాథ ఫస్ట్, వాళ్ళ తల్లిదండ్రులకే అన్నం పెట్టడు. ఇలా ఎందుకమ్మా కోతలు? కాబట్టి చాలా చక్కగా చేసుకోండి. కన్యారాశి చాలా అద్భుతంగా ఉంది. మీకు చేపల రొయ్యల చెరువులో వేసేవాళ్ళకు పంటలు సూపర్. తర్వాత రైతులు సూపర్. శత్రువుల మీద జయం ఆధిపత్యం సంపాదించేస్తారు. జ్యోతిష్కులకి చుట్టూ ఫోన్లు ఏంట్రా అంటే కన్యారాశి వాళ్ళకి అసలు మూడు ఉండదన్నమాట. అంటే వీళ్ళ ముడ్డి ఇక్కడి నుంచి తీసి ఆ పక్కకు పెట్టడానికి కూడా బద్ధకం. అలాంటి వాళ్ళు ఫోన్లు కొట్టుడు కదపకుండా, ఏమండి మా ఆయన వచ్చేస్తాడండి, మా పెళ్ళం వచ్చేస్తాడండి, కాపురాలు కరెక్ట్గా చేస్తే వస్తారు నాయన. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించండి అండ్ బీ వెరీ ప్రాక్టికల్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నూతన ఉద్యోగాల కోసం రాసేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు తెగ రాసేస్తున్నారు, వచ్చేస్తాయి సీట్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ట్రంప్ కాదు కదా, వాడు అమ్మ మొగుడు వచ్చినా సరే మిమ్మల్ని ఎవడు ఆపలేడు. మీరు యుఎస్ కాకపోతే వేరే దేశాలకు వెళ్ళిపోతారు. అండ్ సాఫ్ట్వేర్ రంగాలలో మనం మిమ్మల్ని పిలిచి ఫారిన్ కంపెనీస్ ఎంఎన్సీస్ అన్నీ కూడా పిలుస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ గో టు యుఎస్, అందులో ఏం నో కాంప్రమైజ్. అలాగే మీకు ఒక విషయం తెలుసా తెలీదో, కన్యారాశి ఆయన పాపం ట్రంప్ వచ్చిన వారానికే ఆయన్ని డిపోర్టేషన్ చేయడానికి ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. ఐ హ్యావ్ గివెన్ ద ప్రిడిక్షన్. కంపల్సరీ అమ్మ అన్న తర్వాత వీసా ఇంకొక 3-4 రోజుల్లో వస్తుందనగా ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్ చేశామని చూపించినప్పటికీ కూడా యుఎస్ఏలో వాళ్ళు పోలీస్ వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ సో మళ్ళీ లాయర్ని పెట్టుకోవడం, తలపోటు కోర్టుకు వెళ్ళాలి, ఈ లోపల జాబ్ మిగలాలా, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మాకే తెలుసు మేము పెద్ద పోటుగాళ్ళం తోపులం అనుకుంటే బొక్కల్లోకి వెళ్ళిపోతారనమాట. వీఆర్ వెరీ ప్రాక్టికల్ పీపుల్. ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను, కన్యారాశి బాగుంది అంటే బాగుంది, దూసుకెళ్ళిపోతున్నారంటే దూసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి కానీ మీకు చర్మ వ్యాధులు రావడానికి, గోకుడు వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అందుకే కొంచెం జాగ్రత్తగా ఎక్కువ స్నానాలు చేయండి అమ్మా. అసలే ఫారిన్ కంట్రీస్లో ఉండే చల్లదనానికి మొన్నటిదాకా ఉండి స్నానాలు చేయట్లేదు. ఈ సంవత్సరం అసలే చల్లదనం ఎక్కువ ఉంటుంది ఎండల కంటే కూడా. మరి దట్స్ ద రీజన్ టు బీ క్లీన్ అండ్ నీట్ అండ్ టైడీ. శరీరాన్నే కాదు మనసు కూడా ఈర్ష అసూయాలన్నీ వదిలేసి కొత్త వ్యాపారాలు చేయాలని స్టార్ట్ చేస్తున్నారు. పెట్టుబడులు ఉంటే సరిపోదు, పార్ట్నర్స్ కూడా మంచోళ్ళు ఉండాలా, పార్ట్నర్స్ కూడా వాళ్ళు కూడా బ్రాడ్ అవుట్లుక్తో ఉండాలా. పార్టీస్ 15,000 పెట్టి యూఎస్ నుంచి నాకు బ్యాగ్ తెచ్చి గిఫ్ట్ ఇచ్చారండి, వాడు వచ్చి 5 రోజులు నీ కొంపలో ఉండట్లే, వాడు మంచోడు అవుతాడు. నీకు జన్మంతా భోజనం పెట్టే మొగుడు మంచోడు కాదు. సో బీ కేర్ఫుల్, ఓకే, వైల్ డీలింగ్ ద పబ్లిక్. సో కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం అనర్గళంగా మీకు కానుకలు వచ్చేస్తాయి, గిఫ్ట్లు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతారు, పిల్లలు వచ్చేస్తారు, వద్దంటే కూడా మీకు సంతానం. ఇక ఇది అది అని లేదు. అందువల్ల సాంప్రదాయబద్ధంగా మన పూర్వీకులు చెప్పిన, మన తాత ముత్తాతలు, మన గురువులు అంటే దేవాలయాల్లో అర్చకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే దక్షిణాచారంలో సిద్ధాంతులు, మంచి జ్యోతిష్కులు అంటాం వీళ్ళని. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి చేయాలో తెలుసా మీకు? శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి చక్కగా. శనీశ్వరుడు ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు చక్కగా చేసుకోండి. ఇక షార్ట్ కట్స్ మెథడ్లో మోడ్రన్గా అయిపోవాలని తంత్ర జ్యోతిషం ప్రకారం మీకు తొందరగా రిజల్ట్ రావాలి అనుకునేటటువంటి వాళ్ళు దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. అలాగే మహాకాళి అమ్మవారి మంత్రాన్ని తీసుకోండి, జపించండి. అలాగే రావి చెట్టు దగ్గర కింద కూర్చుని మీరు అమ్మవారి జపాన్ని చేసుకోండి. ఈ విధంగా అంతేగాని ఎవడో చెప్పాడని అర్ధరాత్రి 12 గంటలకు చేస్తే మిమ్మల్ని ఎత్తుకెళ్ళి బొక్కలు వేసేస్తారు. ఆ చెట్టుకి, అదే రావి చెట్టుకి కట్టేసి మిమ్మల్ని తోలు తీసేస్తారు. అలాగే డోంట్ గో టు వాళ్ళదేం పోయిందా మామూలు తంత్రగాళ్ళని బోకు గురువులు అందరూ చెప్తారేంటి, మటన్ పెట్టు, చికెన్ పెట్టు, మందు బాటలు పెట్టు, తర్వాత అర్ధరాత్రి శ్మశానంలో చెయ్యి. అలాగే నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు బోకుగాళ్ళు, ఆ బోకుగాళ్ళ నుంచి మనకి సౌత్ సైడ్కి వచ్చేస్తున్నారు అనమాట. సో డోంట్ డూ దాట్. మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. చాలా మంచోళ్ళు మీరు కన్యారాశి వాళ్ళు. చక్కగా ఇంట్లో జపం చేసుకోండి అయినా, పగలు మాత్రం చక్కగా ఎక్కడన్నా దేవాలయం రావి చెట్టు నీడ పడే చోట జపం చేసుకొని నీళ్లు వేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ వేసుకుంటూ ఆ ఊడిపోయినటువంటి కింద పడినటువంటి రావి ఆకుల్ని, పారిజాత పుష్పాన్ని, ఆ రెండింటిని శివలింగం మీద పెట్టి చూడండి. మారకపోతే నన్ను అడగండి. శుభమస్తు.